అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐడియాస్ బజార్. సమస్త లోకాలు అన్నింటికీ తల్లి అయిన మహాలక్ష్మి లోకమాత. ఆ తల్లి 4 బాహువులతో రూపుధరించి అవతరించింది. ఎందుకంటే శుభాలు అందించడం కోసం. తల్లి అవతరిస్తున్నప్పుడు ఇంద్రాది దేవతలు అందరూ ఆమెను స్తుతించారు. ఆమె ఎప్పుడు అవతరించిందంటే పాల్గొన మాసంలో ఉత్తరా నక్షత్రము పున్నమి శుక్రవారం నాడు అమ్మవారు అవతరించింది. శుక్రవారం అమ్మవారికి ప్రీతి పాత్రమంటారు. ఆ రోజును పూర్ణిమ కూడా అయ్యింది. అది పాల్గొన పూర్ణిమ అంటే ఉత్తర ఫల్గుని నక్షత్రయుక్తమైన పాల్గొన పౌర్ణమి శుక్రవారం నాడు అమ్మవారు అవతరించింది. అమ్మ ఎక్కడ అవతరించిందంటే మహారాజు లాంటి పద్మములో మామూలు పద్మం కాదు, మేలిమి బంగారు పద్మం. అందుకే అది పద్మరాజం. అందులో లక్ష్మీదేవి అవతరించింది. పూర్వం ఒకసారి దుర్వాస మహాముని అడవులలో తపస్సు చేస్తున్న సమయంలో ఒక వ్యక్తి కల్పవృక్షమాలను పట్టుకొని అటువైపుగా వెళ్ళాడు. దానిని యోగ దృష్టితో గమనించిన దుర్వాసుడు ఆ వ్యక్తిని అడిగి ఆ మాలను తీసుకున్నాడు. తర్వాత కొంతకాలానికి దుర్వాసుడు ఒకసారి స్వర్గలోకానికి వెళ్ళాడు. కల్పవృక్షమాలను దుర్వాసుడు ఇంద్రుడికి బహుమానంగా ఇచ్చాడు. దానిని తీసుకుని దేవేంద్రుడు ఆ మాలను నిర్లక్ష్యంగా ఐరావతం మెడలో వేశాడు. ఐరావతం ఆ మాలను కింద పడవేసి కాళ్లతో తొక్కి ముక్కలు చేసింది. ఇదంతా చూసిన దుర్వాసుడు కోపోద్రిక్తుడై మీ రాజ్యం నుంచి లక్ష్మి వెళ్ళిపోవుగాక అని శపిస్తాడు. శాపం వల్ల స్వర్గలోకం యొక్క ఐశ్వర్యమంతా నశించిపోతుంది. రాక్షసులు దండయాత్రలు చేసి స్వర్గాన్ని స్వాధీనం చేసుకుంటారు. దీంతో ఇంద్రుడు బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి జరిగిందంతా వివరించాడు. బ్రహ్మదేవుడు వారందరినీ వెంట పెట్టుకొని శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి జరిగిందంతా వివరించి రాక్షసుల నుంచి స్వర్గాన్ని తిరిగి పొందే మార్గాన్ని చెప్పమని కోరాడు. అందుకు క్షీరసాగర మదనాన్ని మదించి అందులో నుంచి జన్మించే అమృతాన్ని స్వీకరించి దేవతలు రాక్షసులను ఓడించవచ్చు అని శ్రీ మహావిష్ణువు సలహా ఇచ్చాడు. క్షీరసాగర మదనం దేవతలకు ఒక్కసారికే సాధ్యం కాలేదు కనుక రాక్షసుల సహాయం తీసుకుని అందుకు సిద్ధమయ్యారు. క్షీరసాగరాన్ని మదించేందుకు భూమధ్యలో ఉన్న మందర పర్వతాన్ని కవ్వంగా దానికి తాడుగా వాసుకీ సర్పాన్ని సిద్ధం చేసుకున్నారు. మందర పర్వతాన్ని క్షీరసాగరంలోనికి దించగానే అది పట్టుతప్పి పడిపోయింది. దీనితో శ్రీ మహావిష్ణువు కూర్మ రూపాన్ని ధరించి తన మోపుతో ఆ పర్వతాన్ని ఎత్తగా దేవతలు రాక్షసులు కలిసి క్షీరసాగరాన్ని మదించడం ప్రారంభించారు. మదిస్తున్న సమయంలో ముందుగా హాలాహలం జన్మించింది. శివుడు దానిని సేవించి కంఠంలో ధరించి గరళకంఠుడు అయ్యాడు. అనంతరం సురభి అనే గోవు జన్మించగా మహర్షులు దానిని స్వీకరించారు. తర్వాత ఉచ్చైశ్రవం అనే తెల్లని అశ్వం జనించగా దానిని బలిచక్రవర్తి స్వీకరించారు. అనంతరం కల్పవృక్షం కామధేనువులు జనించగా ఇంద్రుడు స్వీకరించాడు. తరువాత చంద్రుడు జన్మించాడు. అనంతరం కొంతసేపటికి క్షీరాబ్ది నుంచి శ్రీ మహాలక్ష్మివి ఆవిర్భవించింది. సౌందర్యంతో ఉన్న ఆమెను చూసి అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. ఆమెను మణిమయ పీఠంపై ఆసీనురాలిని చేశారు. ఏనుగులు తొండములనెత్తి కలశాలతో అభిషేకం చేశాయి. సముద్రుడు పట్టు వస్త్రాలను సమర్పించాడు. వరుణుడు వైజయంతిమాలను, విశ్వకర్మ కేయూరాదులను, సరస్వతీదేవి తారకహారములను అందించగా సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు పద్మమును అందించగా ఆమె ఆ పద్మంపై ఆసీనురాలయ్యింది. అక్కడకు శ్రీ మహావిష్ణువు విచ్చేసి ఆమెను వివాహం చేసుకున్నాడు. విష్ణు పురాణం ప్రకారం శ్రీ మహాలక్ష్మి భృగు మహర్షి పుత్రిక. భృగు మహర్షి భార్య ఖ్యాతి. వీరికి పుత్ర సంతానం కలిగింది. కానీ కుమార్తెలు కలగలేదు. ఖ్యాతికి కుమార్తె కావాలనే కోరిక ఎక్కువగా ఉండేది. దీనితో ఖ్యాతి భర్త అనుమతి తీసుకుని కూతురి కోసం ప్రార్థన చేసింది. దేవిని గురించి తపస్సు చేసింది.
తపస్సును మెచ్చి దేవి వరం కోరుకోమనగా కుమార్తెను ప్రసాదించమని ఒక వరాన్ని కోరింది. జగన్మాత ఇచ్చిన వరం ప్రకారం భృగు మహర్షి ఖ్యాతి దంపతులకు ఒక కుమార్తె జన్మించగా ఆమెకు లక్ష్మి అనే పేరు పెట్టి పెంచుకున్నారు. ఆమె విష్ణువు తన భర్త కావాలని కోరి తపస్సు చేసింది. విష్ణువు ఆ తపస్సుకు మెచ్చి లక్ష్మీదేవికి ప్రత్యక్షమై వరం కోరుకోమని చెప్పగా విష్ణువు తన భర్త కావాలని వరం కోరింది. ఈ విధంగా లక్ష్మీదేవికి శ్రీ మహావిష్ణువు భార్య అయి సంపదలకు అధిదేవతగా అయినట్లు విష్ణు పురాణం చెప్తోంది. అటువంటి లక్ష్మీదేవి సంపదలకు, ఐశ్వర్యానికి, ధనానికి ప్రతీక, అధిష్టాన దేవత. ఆమె నివసించే ఇల్లు అమృతపదం. ఆమె చూపు ప్రసరిస్తే చాలు సంపదలు కలుగుతాయి, విజయాలు వరిస్తాయి. ఆమె చిరునవ్వు సమస్త దుఃఖాలను హరింపజేసి ఆనందాన్ని ఇస్తుంది. లక్ష్మీదేవి దుష్ట శిక్షణ, శిష్టరక్షణ కోసం శ్రీ మహావిష్ణువు వివిధ అవతారాలు ధరించినప్పుడు శ్రీ మహాలక్ష్మి కూడా ఆ అవతారాలను ధరించి ఆయన వెంటే వచ్చింది. లక్ష్మి అనే పదానికి ఋగ్వేదంలో అనేక అర్థాలు ఇచ్చింది. లక్ష్మి అంటే సంపద, ప్రయోజనము, క్షేమము, యోగము, లాభము మొదలైన అర్థాలు ఉన్నాయి. లక్ష్మీదేవి నివాస స్థానాలు 5గా చెప్పబడ్డాయి. ఏనుగు కుంభస్థలము, బిల్వదళ వెనుక భాగము, గోమాత పృష్ఠభాగము, స్త్రీ పాపిట స్థానము, పద్మము అనేవి లక్ష్మీదేవి 5 స్థానాలు. వీటిని పూజించడం, గౌరవించడం వలన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అమ్మవారు సంపదకు చిహ్నం కనుక ధనాన్ని లక్ష్మి అని అంటాము. ధనమే కాదు, విద్య, సంతానము, విజయము వంటివన్నీ కూడా లక్ష్మీ స్వరూపాలే. అవన్నీ ప్రసాదించేందుకు ఆ చల్లని తల్లి అష్టరూపాలను ధరించింది. అవే ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి అనేవి అష్టలక్ష్మి రూపాలు. అటువంటి శ్రీ మహాలక్ష్మీదేవిని లక్ష్మీ జయంతి రోజు షోడశోపచారాలతో, అష్టోత్తరాలతో పూజించడం, మన శక్తి మేరకు నైవేద్యాలను సమర్పించడం, ఇలాంటివన్నీ చేస్తే చాలా మంచి జరుగుతుంది. అదేవిధంగా కనకదారా స్తోత్రము, దేవేంద్రుడు చెప్పిన లక్ష్మీ స్తోత్రాలు కూడా పారాయణం చేయాలి. ఈ విధంగా పూజలు చేయడం వలన సకల దారిద్ర్యాలు నశించి సకల సంపదలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అదండి మరి లక్ష్మీదేవిని గురించి, ఆవిడ ఆవిర్భావాన్ని గురించి తెలుసుకున్నారు కదా. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు రోజు చూడాలి అనుకుంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే మనం వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. వెంటనే మీరైతే వీడియోలను చూడగలరు. మరలా రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. లోకా సమస్తా సుఖినో భవంతు. శ్వేతాంబరధరే దేవి నానాలంకారభూషితే జగత్స్థితే జగన్మాతః మహాలక్ష్మీ నమోస్తుతే.